బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గోదావరి జిల్లాలో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కోళ్ల పందాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. నిన్న జరిగిన బెట్టింగుల్లో వందల కోట్ల చేతులు మారాయి. ఇక ఇవాళ అంతకు మించి అన్నట్టు పరిస్థితి ఉంటుందని అంచనాలు వస్తున్నాయి. కోళ్ల పందాల్లోని డబ్బులు లెక్క పెట్టడానికి ప్రత్యేకంగా కౌంటింగ్ మిషన్లు కూడా ఈసారి ఏర్పాటు చేసుకున్నారంటే బెట్టింగులు ఏ స్థాయిలో జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. కైకలూరులో కోడిపందం గెలిచిన వారికి రాయల్ ఎన్ఫీల్డ్ బహుమతిగా లభించింది. గుండాట పేకాటలు ఆడుతున్న పోలీసులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. కొన్ని చోట్ల చెదుమదురు ఘటనలు జరిగాయి. అయితే కామవరపుకోటలో పందెంబర్లో కొట్లాట జరిగింది. జంగారెడ్డిగూడెంలో జరిగిన అల్లర్లలో పోలీసులు ఇరు వర్గాలపై కూడా కేసులు నమోదు చేశారు. కొన్ని ప్రాంతాల్లోని కోళ్ల పందాలలో రాజకీయ రంగు పులుముకుంది. ఇక ఏలూరులో కోడి పందాల గురించి అక్కడ జరిగే సంక్రాంతి వేడుకలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందిస్తారు. సాగర్, చెప్పండి. ఇప్పటికి చూస్తున్న ఓ పక్క కోడి పందాలు అయితే అట్టహాసంగా జరుగుతున్నాయి. అయితే అదే రీతిలో కూడా కొన్ని చోట్ల అల్లర్లు కూడా జరుగుతున్నట్టు కూడా సమాచారం అందుతుంది. అక్కడ అప్డేట్స్ ఏంటి? అఖిల, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా భోగి పండగ రోజు ఉదయం నుండి అర్ధరాత్రి వరకు కూడా కోడి పందాలు యథేచ్ఛగా జరిగాయి. కోడి పందాల మాటున పేకాట, గుండాట, ఎక్కువగా జూదం జరిగింది. పోలీసులు అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. కొన్ని చోట్ల ఘర్షణలు కూడా పడ్డారు. దీంతో నిర్వాహకులు అక్కడ కోడి పందాలను నిలిపివేశారు. కామవరపుకోటలో రావికంపాడు గ్రామంలో జంగారెడ్డిగూడెం మండలంలో కూడా ఈ విధమైన ఘర్షణలు చోటు చేసుకునే ఒకరి మీద ఒకరు దాడులు చేసుకోవడంతో అక్కడ కోడి పందాల నిర్వాహకులు ఆపివేశారు. మరికొన్ని చోట్ల కోడి పందెం రాయిలను ఆకర్షించడానికి ప్రత్యేక ఆఫర్లు పెట్టారు. కొన్ని చోట్ల లక్కీ డ్రా సిస్టమ్ పెట్టి బైకులు గిఫ్ట్ ఇచ్చారు. మరికొన్ని చోట్ల కైకలూరు నియోజకవర్గంలో తమ పెద్దవారికి గుర్తుగా జ్ఞాపకార్థంగా ఎవరైతే కోడి పందెం గెలుస్తారో వారికి రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బైక్ని సైతం గిఫ్ట్గా ఇచ్చారు. సో మొత్తం నిన్న చూసుకుంటే కనుక మధ్య ఏరులై పారింది కోడి పందాల బరుల వద్ద. కౌంటింగ్ మిషన్లు కంటిన్యూస్గా పనిచేస్తూనే ఉన్నాయి. దేశ విదేశాల నుండి, ఇతర రాష్ట్రాల నుండి కూడా ఇక్కడికి అతిథులు వచ్చారు. వారందరి రాకతో మొత్తం కోడి పందాల బరుల వద్ద సందడి నెలకొందనే చెప్పుకోవచ్చు. ఒక పక్క కోడి పకోడీ ఫుడ్ స్టాల్స్ సందడిగా మారాయి. మరో పక్క కోడి పందాలతో బెట్టింగ్ రాయిళ్లతో కలకల్లాడిపోయిందనే చెప్పుకోవచ్చు. ఇటు డ్యాగాపురం కానీ, పెదమీరంలో, అట్లాగే నర్సాపురం, పాలకొల్లు ఏర్పాటు చేసినటువంటి కోడి పందాలకు ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంది. మరోపక్క భోగి రోజు అర్ధరాత్రి వరకు కూడా కోడి పందాలు కొనసాగాయి. కోట్లాది రూపాయలు చేతులు మారినట్లుగా మనకి సమాచారం అందుతుంది. కొన్ని కోడి పందాల బరుల వద్ద ఎటువంటి తప్పు జరగకుండా డబ్బు కౌంటింగ్ చేసేటప్పుడు కానీ, లేకపోతే కోడి పుంజులు దెబ్బలాడుకునేటప్పుడు ఏ పుంజు గెలిచింది అనేది క్లారిటీగా తెలుసుకోవడానికి పందెం రాయిలే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నారు. అట్లాగే రాత్రిపూట ఇబ్బంది లేకుండా ఈ పందెం బరుల వద్ద ఫ్లడ్ లైట్లు కూడా ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం మీరు చూస్తున్నారు, ఈరోజు సంక్రాంతి ఉదయం అంటే కొంత మొత్తం అందరూ కూడా పెద్దలకు పూజ చేసుకుంటారు, బట్టలు పెడుతూ ఉంటారు. ఇంట్లో పూజా కార్యక్రమాలతో కొంత ఆలస్యం అవుతుంది కాబట్టి వారు వచ్చేలోపే మరలా పందెంబర్ని రెడీ చేస్తున్నారు, కుర్చీలు రెడీ చేస్తున్నారు, గ్యాలరీలు రెడీ చేస్తున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక అడుగు ముందుకు వేసి ప్రత్యేకంగా మహిళల కోసం కూడా ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ముందుగా పోలీసులు చెప్పుకుంటూ వచ్చారు, అక్కడక్కడ పందెం బరుల్ని ట్రాక్టర్లతో దున్నేశారు. మరికొన్ని చోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. స్థల యజమానులకు నోటీసులు ఇచ్చారు. అయితే అవన్నీ కూడా ఏమీ లెక్క చేయకుండా ఏమాత్రం తగ్గేదే లేదంటూ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా పందెం రాయిలు తమ పంతం నెగ్గించుకున్నారనే చెప్పుకోవచ్చు. కోడి పందాలు, సాంప్రదాయ కోడి పందాలు పక్కన పెడితే నిన్న కొంత ఆలస్యంగా కోడి పందాలు ప్రారంభమైనప్పటికీ కొంతమంది రాజకీయ నేతలు డైరెక్ట్గా పందెం బరుల దగ్గరకు వచ్చారు. ఎమ్మెల్యేలు వచ్చి అక్కడ పందెం రాయలను కొంత ఉత్సాహపరిచే ప్రయత్నం చేశారు. ఇప్పుడు మీరు చూసేవన్నీ కూడా కోడి పుంజులను పెట్టేటువంటి టెంట్లు, అట్లాగే సీఎం వచ్చినప్పుడు, పిఎం వచ్చినప్పుడు వాటర్ ప్రూఫ్, రెయిన్ ప్రూఫ్ టెంట్లు ఏర్పాటు చేస్తుంటారు. మీరు చూస్తే ఇక్కడ పేకాట ఆడేవారి కోసం ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మీరు ఆ టెంట్ చూస్తే కనుక వైట్ కలర్ టెంట్, అందులోకి వెళ్ళిపోతారు పేకాట రాయిళ్ళంతా.
బయట ఏం జరుగుతుందో వాళ్ళకి అనవసరం. ఫుల్గా ఉదయం వెళ్తే అర్ధరాత్రి వరకు కూడా లోపల వారికి సకల సౌకర్యాలు ఏర్పాటు చేయబడ్డాయి. మంచినీరు దగ్గర నుండి, భోజనం దగ్గర నుండి, స్నాక్స్, టీ అన్నీ కూడా ఏర్పాటు చేశారు. సో ఒక్క కోడి పందాల్లోనే కోట్లాది రూపాయల చేతులు మారిందంటే ఇంకా పేకాట, గుండాటలో ఎంత మేర చేతులు మారింది అనేది కూడా చూసుకోవచ్చు. ఏది ఏమైనా కూడా పోలీసులు సరే మరి ఇప్పుడు ఈ 3 రోజుల పాటు కూడా ఏ విధంగా కంట్రోల్ చేస్తారు, లేదా 3 రోజులు అయ్యాక నామాత్రం కేసులు పెడతారు అనేది మాత్రం వేచి చూడాలి. అఖిల. ఓకే, రైట్ సాగర్, థ్యాంక్ యూ. సో చూసాం కదా ఏలూరులో అయితే ప్రస్తుత పరిస్థితి అది. ఇక ఈస్ట్ గోదావరి దగ్గర కోడి పందాల గురించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి శివశంకర్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. శివశంకర్, చెప్పండి. సో మనం ఓవరాల్గా చూసుకుంటే అటు ఏలూరు, ఉమ్మడి పశ్చిమ గోదావరిలో అయితే కూడా చాలా చోట్ల ఘర్షణలు అయితే తలెత్తాయి.